కాన్సెప్ట్‌లో వచ్చేసి మనకేంటంటే సెషన్ మేనేజ్‌మెంట్ అనే కాన్సెప్ట్. ఓకే. కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే సెషన్ మేనేజ్‌మెంట్ అనే కాన్సెప్ట్. ఓకే. ఇక్కడ సెషన్ మేనేజ్‌మెంట్ అనే కాన్సెప్ట్ ఎందుకోసం అనేది ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఓకే. సెషన్ దీనికంటే ముందుగాల మనకు సెషన్ కంటే ముందుగాల ఏం చెప్పుకున్నామంటే కుకీస్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఓకే. ఇప్పుడు మనకు వచ్చేసి ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ కావాలంటే ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ కావాలంటే నాకు సర్వర్ సైడ్ అని ఉంటుంది, క్లయింట్ సైడ్ అని ఉంటుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ సర్వర్ సైడ్ వచ్చేసి నాకు ఏంటి వెబ్సైట్ డేటాబేస్ అంతా అప్లికేషన్స్ అంతా నాకు ఎక్కడ ఉంటుంది అంటే సర్వర్ లోపల ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చేసి క్లయింట్ సైడ్ వచ్చేసి నాకు ఓపెన్ కావాలన్నప్పుడు దానికి వచ్చేసి నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైనా ఒక బ్రౌజర్ అనేది మనకు యూజ్ చేస్తాం. ఏది మనకు వెబ్సైట్ అనేది టైప్ చేయగానే ఆ బ్రౌజర్ నుంచి ఓపెన్ చేయడం కోసం మనకేంటి మనకు బ్రౌజర్ అనేది యూజ్ చేస్తాం. ఈ బ్రౌజర్‌లో వచ్చేసి నాకేంటంటే నార్మల్ వెబ్సైట్ అయితే నాకేం జరుగుతదంటే జస్ట్ నార్మల్‌గా స్టోర్ అయిపోతది. కానీ మనకు డైనమిక్ కైండ్ ఆఫ్ వాటికి లైక్ డైనమిక్ కైండ్ ఆఫ్ వాటికి వచ్చేసి ఏంటంటే నాకు వాటి యొక్క కుకీస్ అనేది స్టోర్ చేస్తామన్నట్టు. అంటే ఇప్పుడు సపోజ్ నాకు వచ్చేసి ఏంటి లైక్ ఆ కుకీస్ అనేది దేనికి సంబంధించినయి అంటే ఆ సర్వర్ సంబంధించిన టెంపరరీ ఫైల్స్ అంటే టెంపరరీ ఫైల్స్ కాదు. దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయ్యేది ఏంటంటే కుకీస్ లోపల స్టోర్ అవుతుంటాను. ఇప్పుడు ఈ కుకీస్ అనేది ఏంటంటే మనకు మాన్యువల్ ప్రాసెస్ లోపట ఇయ్యడం అనేది ఇంతకుముందు వరకు చూసాం. అంటే మాన్యువల్ ప్రాసెస్ అంటే లైక్ మనమే ఆ కుకీ అనేది సర్వర్ సైడ్ లోపట ఏది ఉండాలి, దెన్ క్లయింట్ సైడ్‌కి ఏదేది పర్మిషన్ ఉండాలనేది మనమే రాయగలిగేది అన్నట్టు. ఓకే. అది లైక్ జావా కైండ్ ఆఫ్ వాటిలలో మనకేంటి వాటిని మనం మేనేజ్ చేసేది. అంటే కుకీ స్టైల్‌లో వచ్చేసి మనకేంటి సర్వర్ సైడ్ ఏ కుకీ ఉండాలి, తర్వాత క్లయింట్ సైడ్ ఏ కుకీ లోడ్ కావాలి, అది ఎంత టైం వరకు ఉండాలి అనేది మనమే మెయింటైన్ చేసేది. ఏది జావా కైండ్ ఆఫ్ వాటిలో ఫ్రేమ్‌వర్క్ లాంటి వాటిలో. కానీ ఇక్కడ వచ్చేసి నాకేంటంటే దాన్ని వచ్చేసి డీజాంగో ఫ్రేమ్‌వర్క్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేట్ చేస్తుంది. డీజాంగో ఫ్రేమ్‌వర్క్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేట్ చేస్తుంది. ఆటోమేట్ చేసి అంటే మనకు అసలు ఈ కుకీ అనేది దేనికోసం, సెషన్ అనేది దేనికోసం అంటే ఇప్పుడు నాకు కుకీ అంటే ఇప్పుడు సపోజ్ లైక్ ఐఆర్‌సీటీసీ వెబ్సైట్ ఉంది. ఐఆర్‌సీటీసీ వెబ్సైట్ నేను ఆన్‌లైన్ టికెట్ బుక్ చేసుకోవడం కోసం ఐఆర్‌సీటీసీ వెబ్సైట్ అనేది ఉంది. సపోజ్ నేను ఒక తాత్కాల్ టికెట్ అనేది బుక్ చేయాలి. తాత్కాల్ టైమ్ 11:00 స్లీపర్ క్లాస్ అనేది బుక్ చేయాలి. దీన్ని లాగిన్ టైమ్ లోపల నేను సంథింగ్ నంబర్ ఆఫ్ యూజర్స్ అనేది లాగిన్ అవుతుంటారు. నంబర్ ఆఫ్ యూజర్స్ అనేది లాగిన్ అయినప్పుడు వాళ్ళు ఎట్ ఏ టైమ్ చాలామంది యూజర్స్ లాగిన్ అవుతారు. ఇప్పుడు నాకు ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు నాకు సర్వర్ సైడ్ క్లయింట్ సైడ్ నుంచి నేను వెబ్సైట్ రిక్వెస్ట్ అంటే వెబ్సైట్ యూఆర్ఎల్ ఎంటర్ చేశానంటే రిక్వెస్ట్ సెండ్ చేయడం. రిక్వెస్ట్ సెండ్ చేయగానే ఏంటి సర్వర్ నుంచి రెస్పాన్స్ వస్తది. ఇప్పుడు నాకు ఆ సర్వర్ రెస్పాన్స్ అనేది నాకేంటి ఆహ్, ఒక రిక్వెస్ట్‌ని బట్టి ఇప్పుడు సపోజ్ సర్వర్ బిజీ ఉందనుకోండి కొద్దిగా టైం తీసుకుంటది. ఇప్పుడు నాకు అలా కాకుండా ఏం చేస్తా అంటే ఇప్పుడు సపోజ్ లైక్ వచ్చేసి ఆ సర్వర్ నుంచి నాకు నంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఇప్పుడు నాకేంటి లోడ్ కావడం కోసం మనోళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ రీఫ్రెష్ చేస్తుంటారు. రీఫ్రెష్ చేయడం అంటే మీన్స్ ఏంటంటే రీలోడ్ చేయడం. అంటే నాకేం జరుగుతది పేజ్ అనేది మళ్ళీ మళ్ళీ రిక్వెస్టులు సెండ్ చేస్తూనే ఉంటది. ఆ మళ్ళీ మళ్ళీ రిక్వెస్టులు సెండ్ చేసినప్పుడు ఏం జరుగుతదంటే సర్వర్ మీద బర్డెన్ అనేది పెరుగుతుంటది. సర్వర్ మీద బర్డెన్ అనేది పెరుగుతుంటది. ఇప్పుడు నాకు దీనిలో వచ్చేసి ఏంటంటే ప్యాకెట్స్ లోపల రిక్వెస్ట్ ప్యాకెట్స్ అని ఉంటది. రెస్పాన్స్ ప్యాకెట్ అని ఉంటది. డెత్ ప్యాకెట్ అని ఉంటది. ఏది డేటా ట్రాన్స్మిట్ లోపట. ఇప్పుడు నాకు సపోజ్ నేనేంటి క్లయింట్ సైడ్ నుంచి వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా అంటే రిక్వెస్ట్ ప్యాకెట్ అనేది సెండ్ చేస్తది. రిక్వెస్ట్ ప్యాకెట్ లోపట ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటదంటే నాకు దేనికి సంబంధించిన ఓపెన్ చేయాలనుకుంటామో ఏ లింక్‌కి సంబంధించి ఓపెన్ చేయాలన్నది రిక్వెస్ట్ దగ్గర ఉంటది. అంటే నేను రిక్వెస్ట్ ఏంటిది వెబ్సైట్ ఓపెన్ చేయడం అనేది ఫస్ట్ రిక్వెస్ట్. తర్వాత దానిలో ఏం కావాలి లాగిన్ అథెంటికేషన్ డీటెయిల్స్ కొట్టడం అనేది సర్వర్ సైడ్ నుంచి ఏంటి చెక్ చేసుకుంటది. చెక్ చేసుకొని ఏ యూజర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలో ఆ యూజర్ సంబంధించిన క్రెడెన్షియల్స్ ప్రకారమే ఓపెన్ అవుతుంటది. ఇప్పుడు నాకు అలా చెక్ చేసుకొని మళ్ళీ ఏం జరుగుతదంటే ఆ కుకీస్ లోపట నాకేంటి క్లయింట్ ఏ యూజర్ రిక్వెస్ట్ సెండ్ చేశాడో అది కుకీస్ లోపల స్టోర్ అయి ఉంటది. ఆ కుకీస్ అనేది దాని యొక్క రెస్పాన్స్ అనేది అంటే రిక్వెస్ట్ ఏది చేసిందనేది క్లయింట్ మన కుకీస్ లోపల స్టోర్ అయి ఉంటది. తర్వాత మళ్ళీ ఏంటి రెస్పాన్స్ ఏది పంపిస్తున్నాం అనేది క్లయింట్ లోపల అంటే మన కుకీస్ లోపల స్టోర్ అయి ఉంటది. అట్లా మనకేంటంటే ఎండ్ టు ఎండ్ అనేది ఇప్పుడు నాకేంటి సర్వర్ సైడ్ నుంచి క్లయింట్ సైడ్ నుంచి ఒక ఇంటరాక్షన్ అనేది తెలుసుకోవడం అంటే ఒక ఇంటరాక్షన్ అనేది స్టోర్ కావడం కోసం. మరి ఇవి స్టోర్ కాకపోతే ఏం జరుగుతదంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నాకు లైక్ ఆహ్
ఆ రిక్వెస్ట్ అనేది స్టోర్ కాలేదనుకో, ఏది కుకీస్ లోపల స్టోర్ కాలేదనుకో, ఇప్పుడు నేను ఆ సర్వర్కి తెలియదు అన్నట్టు ఏ రిక్వెస్ట్ సెండ్ చేశాడు, ఏదైనా రిక్వెస్ట్ అని సెండ్ చేశాడు అనేది కాదు. ఇప్పుడు సపోజ్ నేను లైక్ వచ్చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లోపల డిపాజిట్ చేశాను అనుకో, ట్రాన్స్ఫర్ చేశాను అనుకో, ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నాకు వచ్చేసి ట్రాన్స్ఫర్ కుకీ అనేది అంటే రిక్వెస్ట్ కుకీ అనేది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నాకేంటి డిపాజిట్ అయినట్టు మనకేంటి మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ రావాలి. మెసేజ్ రాకపోతే మళ్ళీ ఏంటి ఆ అమౌంట్ అనేది ఎక్కడికి వెళ్ళినట్టు మళ్ళీ తెలియదు కదా. అట్లా నాకేంటి దాని యొక్క కుకీస్ ఇన్ఫర్మేషన్ అనేది రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ప్యాటర్న్ లోపల స్టోర్ అయి ఉంటుంది. నేను అంటే నాకు వచ్చేసి ఏంటి నెంబర్, ఇప్పుడు దీనిలో కుకీస్ లోపల ఏంటంటే లాట్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే సెషన్ హ్యాండ్లింగ్ లోపల మనకు డీజాంగో ఫ్రేమ్ వర్క్ ఏం చేస్తుంది అంటే ఆటోమేట్ చేస్తుంది. అంటే ఎండ్ టు ఎండ్ అనేది అదే హ్యాండిల్ చేస్తుంటుంది. అంటే మనం వచ్చేసి ఏంటి మాన్యువల్గా రాయడం ప్రాసెస్ అనేది ఏమి ఉండదు అన్నట్టు. జావా కైండ్ ఆఫ్ వాటిలలో మాన్యువల్ ప్రాసెస్ అనేది రాస్తాం. అంటే మనమే సెషన్ ఆ కుకీ సంబంధించి మనమే డెవలప్ చేయాలి. ఆ కుకీ అనేది ఏ విధంగా వర్క్ కావాలనేది మనమే డెవలప్ చేయాలి. కానీ దీనిలో మాత్రమే వచ్చేసి మనకు ఆ విధంగా మెషిన్ చేయనవసరం లేదు నేను. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి ఈ కుకీస్ చేయడం ద్వారా మనకేంటి సపోజ్ ఒక యూజర్ వచ్చేసి ఏంటి 3 times కంటే ఎక్కువ రీలోడ్ చేశాడు, ఎక్కువ రిక్వెస్ట్లు చేశాడు అనుకో, ఆటోమేటిక్గా ఏం జరగాలంటే సైన్ అవుట్ కావాలి, సెషన్ నుంచి సైన్ అవుట్ కావాలి. ఏది ఐఆర్సిటీసీ వెబ్సైట్ అయినా. సపోజ్ నాకు వచ్చేసి లైక్ ఎస్బీఐ బ్యాంకే ఉందనుకో, బాగా ఇప్పుడు నాకు ఏంటి నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు సెండ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ లాగిన్స్ అటెంప్ట్ అయినప్పుడు ఏం జరగాలి, ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ కావాలి. అంటే నాకు ఏంటి ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ కావాలంటే ఇప్పుడు నాకు ఫస్ట్ లాగిన్ అవుతాను, ఫస్ట్ పాస్వర్డ్ ట్రై చేశాను, యూజర్ నేమ్ పాస్వర్డ్ ట్రై చేశాను, తప్పు పడ్డది, తప్పు కొట్టాను, తర్వాత నెక్స్ట్ టైం ట్రై చేశాను, మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేశాను. ఇప్పుడు నాకు ఇవన్నీ ఏంటి సర్వర్ సైడ్కి మళ్ళీ వెళ్ళకుండా ఫస్టే క్లయింట్ సైడ్ నుంచి చెక్ చేసుకుంటుంది అన్నట్టు. అంటే మనం టైప్ చేసే పాస్వర్డ్ అనేది కరెక్ట్గా అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది, అంటే ఫస్ట్ కొట్టింది ప్రీవియస్గా కొట్టింది, అట్లా నాకు 3 attempts కాగానే ఏం జరుగుతుంది, లాగుడ్ అని చూపెడుతుంటుంది. అంతేనా సాయి? అట్లా మనకేంటి ఆ సెషన్ని వచ్చేసి మనకేంటి ఆ కుకీస్ని మనం వాటిని యూజ్ చేస్తూ చేస్తుంటాం అన్నట్టు ప్రాజెక్ట్స్ అనేది. ఇప్పుడు మనకేంటి 3 times పాస్వర్డ్ రాంగ్ చేయగానే ఏం జరుగుతుంది, యూజర్ అకౌంట్ అనేది లాక్ అయిపోతుంది నేను. అట్లా నాకేంటి అది స్టోర్ చేసుకోవాలి. అంటే మనకేంటి ఆ కుకీస్ లోపల స్టోర్ చేసుకుంటే మాత్రమే అది జరుగుతుంటుంది. సపోజ్ నేను ఆ విధంగా ప్యాటర్న్ లోపల ఒకటి డెవలప్ చేస్తున్నాను, అంటే లైక్ వచ్చేసి ఆ విధంగా కాకుండా జస్ట్ సింపుల్గా ఒక కైండ్ ఆఫ్ లోపల యూజ్ చేయాలనుకున్నాను ఒక చిన్నగా. లైక్ వచ్చేసి ఏంటంటే నాకు క్లయింట్ అనేది ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశాడు అనేది నాకు ఇక్కడే డిస్ప్లే చేయాలి, క్లయింట్ పేజ్ లోపల డిస్ప్లే చేయాలి. అంటే క్లయింట్ ఇప్పుడు సపోజ్ నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను, అది ఎన్నిసార్లు ఓపెన్ చేశాను, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశాను, ఎన్నిసార్లు ఓపెన్ చేశాను, అంటే నాకు ఎన్నిసార్లు రిక్వెస్ట్ సెండ్ చేశాను అనేది అక్కడే డిస్ప్లే చేయాలనుకోండి. అంటే దీనికోసం నాకు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ప్రీవియస్ కుకీ అనేది స్టోర్ అయితేనే నాకు ప్రజెంట్ ఎన్నోది కౌంటర్ అనేది తెలుస్తుంది. ఓకే, దీనికోసం నేను ఒక ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి లైక్ వచ్చేసి ఏం తీసుకున్నామంటే ఓకే, Django -admin స్టార్ట్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి సిసి ప్రాజెక్ట్ అని. ఓకే, దీనిలోకి ఎంటర్ అవుతున్నాను. దెన్ py manage.py స్టార్ట్ యాప్ నేమ్ టెస్ట్ యాప్. ఓకే, దీనిలోకి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఈ సెట్టింగ్స్ చేసుకోవాలి కదా, మనకు ఒక టెంప్లెట్ డైరెక్టరీ కూడా కావాలనుకున్నాం. అండ్ టెంప్లెట్స్ ఓకే, దీనిలో నాకు వచ్చేసి పాత్ సెట్ చేసుకోవాలనుకున్నాను. పాత్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, టెంప్లెట్ డిఆర్ యొక్క పాత్. os.path.join base dir comma
టెంప్లెట్స్. ఓకే, టెంప్లెట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యాప్ నేమ్ వచ్చేసి టెస్ట్, దెన్ ఇక్కడ టెంప్లెట్ డైరెక్టరీ. టెంప్లెట్ డిఆర్. ఓకే, ఇక్కడ వరకు చూసాను. దాన్ని సేవ్ చేసేసి దెన్ దీనిలో వచ్చేసి మనకి ఏంటి టెంప్లెట్ డిఆర్ అనేది పాత ఇచ్చేసాం. దీనికి ఇప్పుడు నాకు వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఒక డేటాబేస్ ఇట్లా ఏం ప్రిపేర్ చేయట్లేదు, ఒక వేరియబుల్ ప్రిపేర్ చేసి దాన్ని వచ్చేసి నేను ఏం చేస్తాను రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తున్నాను. ఓకే, అది మనకు వచ్చేసి దీనికోసం ఏం చేస్తాను అంటే 2 ఫైల్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. మొత్తం 3 ఫైల్స్ యూజ్ చేయాలనుకున్నాను. ఒకటి వ్యూ ఫైల్ లోపల బిజినెస్ లాజిక్ రాయాలనుకున్నాం, మనకు HTML ఫైల్ లోపల టెంప్లెట్ డిజైన్ చేసుకోవాలనుకున్నాం. యూఆర్ఎల్ వచ్చేసి నాకు ఓపెన్ చేయడం కోసం యూఆర్ఎల్ ఇస్తున్నాను. ఓకే, దీనికోసం వ్యూ ఫైల్ అనేది ఎక్కడ ఉంటుంది, నాకు అప్లికేషన్ లెవెల్లో ఉంటుందా ప్రాజెక్ట్ లెవెల్లో ఉంటుందా? వ్యూ ఫైల్ అప్లికేషన్. ఎస్, అప్లికేషన్ లెవెల్లో ఓపెన్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ నాకు దీని లోపల ఒక ఫంక్షన్ నేమ్ మెన్షన్ చేస్తున్నాను, లైక్ డిఫ్ కౌంట్ వ్యూ అనేది ఫంక్షన్ నేమ్. ఓకే, దీనిలో రిక్వెస్ట్ అనేది పారామీటర్ నేమ్. దీనిలో ఏం చేస్తామంటే కౌంట్ ఈక్వల్స్ టు ఇంట్ రిక్వెస్ట్ డాట్ కుకీ అని ఇస్తున్నాను, కుకీస్ అని ఇస్తున్నాను, కుకీస్ అని ఇస్తున్నాను. దీనిలో గెట్ మెథడ్ అని యూజ్ చేస్తున్నాను, గెట్. దెన్ ఇక్కడ కౌంట్ అనేది వేరియబుల్ నేమ్ వచ్చేసి. ఓకే, ఫస్ట్ రిక్వెస్ట్ చేసినప్పుడు కౌంట్ ఈక్వల్స్ టు 0 ఉంది. ఏంటి నాకు వచ్చేసి ఇప్పుడు కౌంట్ అనే వేరియబుల్లోకి ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కుకీ అనేది ఎప్పుడైనా కూడా ఏం చేస్తుందంటే స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. దానికోసం నేను ఏం చేశానంటే టైప్ కాస్టింగ్ అనేది యూజ్ చేశాను. అంటే రిక్వెస్ట్ కుకీ గెట్ వచ్చేసి నాకు ఫస్ట్ కౌంట్లోకి వచ్చేసి ఏం చేస్తానంటే రిక్వెస్ట్ 0 ఇచ్చేస్తాను. ఓకే, ఇదంతా నాకు బై డిఫాల్ట్గా కుకీ అనేది దేని రిటర్న్ చేస్తాయంటే స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. దాన్ని నాకు నెంబర్ లెక్క రావడం కోసం టైప్ కాస్టింగ్ అని యూజ్ చేసి ఇక్కడ నాకు ఏంటి కౌంట్ అనే దానిలోకి ఏం స్టోర్ అవుతుంది, ఇప్పుడు 0 అనేది స్టోర్ అయి ఉంటుంది. ఓకే, 0 స్టోర్ అయిన తర్వాత నాకేంటి ఇప్పుడు ఏమని చెప్పాను, ప్రీవియస్గా స్టోర్ అయిన దాన్ని ఉంటేనే మనకు నెక్స్ట్ అనేది ఏది జరుగుతుందో తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ నాకు ప్రీవియస్గా ఒకటి అయిపోయింది, మళ్ళీ నాకేంటి ఫ్రెష్గా రిక్వెస్ట్ వచ్చింది అనుకో, నాకు ఫ్రెష్ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేసే ముందు నాకేంటి ప్రీవియస్గా ఏం జరిగిందో తెలిస్తేనే కదా దానికి కౌంట్ అయ్యేది. ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తాను అంటే ఒక న్యూ వేరియబుల్ తీసుకున్నాను, న్యూ కౌంట్ అనేది ఇంకొక వేరియబుల్ నేను తీసుకున్నాను, న్యూ వేరియబుల్ నేమ్ న్యూ కౌంట్ అని తీసుకున్నాను. ఇప్పుడు కౌంట్ +1 అంటున్నాను. ఏంటి నాకు కౌంట్ +1 అని ఇస్తున్నాను. అంటే మీన్స్ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు నాకు కౌంట్ ఇప్పుడు నాకు ఏంటి ఫస్ట్ రిక్వెస్ట్ చేసినప్పుడు కౌంట్ ఈక్వల్స్ టు 0 ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటి ఈ ఇంకొక రిక్వెస్ట్ రాగానే 1 ఇంక్రిమెంట్ దేనిలో స్టోర్ అవుతుంది, న్యూ కౌంట్లోకి స్టోర్ అవుతుంది. ఓకే, దెన్ ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తామంటే రెస్పాన్స్ ఈక్వల్స్ టు రెండర్ రిక్వెస్ట్ కామా దీనిలో ఏం చేస్తున్నామంటే మనకు టెంప్లెట్ ఫైల్కి పంపించాలనుకున్నాం, ఏది ఆ రిక్వెస్ట్ స్టోర్ అయిన దాన్ని టెంప్లెట్కి పంపించాలనుకున్నాం. ఓకే, దెన్ టెస్ట్ యాప్ అనే డైరెక్టరీ లోపల నాకు HTML ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఆ ఫైల్ నేమ్ వచ్చేసి సంథింగ్ cc.html అని ఇస్తాను. ఓకే, దెన్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటి టెంప్లెట్ వేరియబుల్ని పాస్ చేస్తామన్నాం కదా డిక్షనరీ కైండ్ ఆఫ్ లోపల నేను పాస్ చేసి వచ్చేసి కౌంట్ అనేది తీసుకున్నాను. అంటే ఇక్కడ ఏది మెన్షన్ చేస్తామో టెంప్లెట్లో అదే యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నాకు ఏంటి ఎవ్రీ టైం వచ్చేసి ఏంటి కౌంట్ రిక్వెస్ట్ రాగానే అంటే కుకీస్ కౌంట్ కాగానే ఇక్కడ నాకు ఏంటి ఫస్ట్ రిక్వెస్ట్ రాగానే 0 ఉన్నది, మళ్ళీ ఏం జరుగుతుంది ఇంకో రిక్వెస్ట్ రాగానే +1 అనేది యాడ్ అవుతుంది. అంటే నాకు ఇనిషియల్గా 0 ఉంది, రిక్వెస్ట్ రాగానే ఏం జరుగుతుంది కౌంట్ +1 అనేది న్యూ కౌంట్లోకి వెళ్తుంది. అట్లా నాకు ఏంటిది ఎవ్రీ కౌంట్ రిక్వెస్ట్ రాగానే కుకీ కౌంట్ కాగానే ఏం జరగాలి, ఈ రిక్వెస్ట్ అంతా దేనికి సెండ్ కావాలి, నాకు HTML ఫైల్కి సెండ్ కావాలి. అది నాకు ఏంటి ఏ వేరియబుల్లో ఉంది ప్రజెంట్, ఇది పాస్ చేయాలి ఇది పాస్ చేయాలి, న్యూ కౌంట్ పాస్ చేయాలా, న్యూ కౌంట్ పాస్ చేయాలి. ఓకే, న్యూ కౌంట్ అనేది పాస్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఇది డిక్షనరీ వేరియబుల్, ఇక్కడ కీ వాల్యూ.
దెన్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ వరకు క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకో బ్రాకెట్ తర్వాత రెస్పాన్స్ దెన్ సెట్ కుకీ అని ఇస్తున్నాను. ఓకే, సెట్ కుకీ. దెన్ ఇక్కడ కౌంట్ అనేది వేరియబుల్ నేమ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి, న్యూ కౌంట్ అనేది దానిలో అప్డేటెడ్ వేరియబుల్. ఓకే, దానిలో అప్డేటెడ్ వేరియబుల్. దెన్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే రిటర్న్ రెస్పాన్స్ అనేసి ఇస్తాను. ఓకే, ఇది వ్యూ ఫైల్ లోపల అయిపోయింది నాకు. ఇది వచ్చేసి ఏం చేస్తున్నాను, వ్యూ ఫైల్ లోపల ఇక్కడ నేను సేవ్ చేసేస్తున్నాను. ఇది వ్యూ ఫైల్ లోపల ఈ విధంగా రాశాను. రాసిన తర్వాత నెక్స్ట్ మనకు ఏం చేయాలనుకున్నామంటే, ఇప్పుడు నాకు ఉండేది ఏంటంటే ఒకటి బిజినెస్ లాజిక్ డెవలప్ చేస్తాను, ఇంకొకటి వచ్చేసి ఏంటి HTML ఫైల్ అనేది డెవలప్ చేస్తాను. HTML ఫైల్ లోపల నాకు ఏంటి టెస్ట్ యాప్ లోపల ఉండాలనుకున్నాం కదా, టెస్ట్ యాప్. ఓకే, దీని లోపల నేను సేవ్ చేస్తున్నాను. ఫైల్ నేమ్ ఏమి ఉండాలనుకున్నాం, అక్కడ సిసి అని ఇచ్చామా. సిసి. ఓకే, cc.html అని సేవ్ చేయాలి. cc.html అని సేవ్ చేస్తున్నాను. దెన్ సేవ్. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇక్కడ HTML స్కెలిటన్ అనేది రాస్తున్నాను. డాక్ టైప్ HTML. దెన్ ఇక్కడ HTML lang ఈక్వల్స్ టు en అని ఇస్తే, దెన్ dir ఈక్వల్స్ టు LTR అని ఇస్తున్నాను. దెన్ హెడ్ ట్యాగ్ ఒకటి యూజ్ చేస్తున్నాను. దెన్ మెటా క్యార్సెట్ అని యూజ్ చేస్తాను. మెటా క్యార్సెట్ ఈక్వల్స్ టు UTF-8 అని ఇస్తాను. ఓకే, దెన్ ఇక్కడ వరకు హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాను, ఇంకేం అవసరం లేదు అనుకున్నాను. తర్వాత దీనిలో వచ్చేసి ఏం చేయాలనుకున్నాను అంటే ఒక బాడీ ట్యాగ్ యూజ్ చేయాలనుకున్నాను. బాడీ. దెన్ h1 ఈక్వల్స్ టు పేజ్ కౌంట్ అనే మెసేజ్ రాస్తాను. దీని పక్కన నాకు ఏం కావాలి, అక్కడ కౌంట్ లోపల ఏది పాస్ చేశానో టెంప్లెట్ వేరియబుల్, ఆ డిక్షనరీ వేరియబుల్ ఏది పాస్ చేశానో అది మెన్షన్ చేస్తాను. మెన్షన్ చేసి ఇక్కడ వరకు h1 ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. దెన్ బాడీ అనేది క్లోజ్ చేస్తున్నాను, HTML అనేది క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఇంకొక పెండింగ్ వచ్చేసి నాకు ఏంటంటే URL కాన్ఫిగర్ చేసుకోవాలి. URL వచ్చేసి ఏంటి, అప్లికేషన్ లెవెల్లో ఉంటుందా ప్రాజెక్ట్ లెవెల్లో ఉంటుందా, ప్రాజెక్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ దీన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను ఫ్రమ్ టెస్ట్ యాప్ ఇంపోర్ట్ వ్యూస్. దెన్ ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నాను, అక్కడ యూజ్ చేసిన ఫంక్షన్ ఎస్ ఫంక్షన్ ఏమేమి ఇచ్చాం మనం. ఇప్పుడు లైక్ వచ్చేసి నేను ఇక్కడ ఏం URL కావాలనుకున్నాను అంటే లైక్ VV అని రాస్తాను మన. ఓకే, కౌంట్ సంథింగ్ ఏది కావాలనుకుంటే అది కౌంట్ అని ఇస్తున్నాను. దెన్ వ్యూస్ డాట్ కౌంట్ అండర్ స్కోర్ వ్యూ. ఓకే, కౌంట్ అండర్ స్కోర్ వ్యూ. ఓకే, దెన్ సేవ్. సరే ప్రాజెక్ట్ని రన్ చేసి చూద్దాం. py manage.py run server. what. ఓకే, టెంప్లెట్ డైరెక్టరీ ఉందా. ఓకే, పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. వన్స్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. http. ఓకే, నాకు కౌంట్ అనే దాంట్లోకి లాగిన్ అవుతున్నాను. ఓకే, ప్రజెంట్ కౌంట్ వచ్చేసి ఏముంది 1 ఉంది.
ఇప్పుడు నేను సర్వర్ సైడ్ కన్సోల్లో చూద్దాం. ఇక్కడ ఏం కనబడుతుంది వచ్చేసి హెచ్టిటిపి రిక్వెస్ట్ వచ్చేసి కౌంట్ వచ్చేసి చూపెడుతుంది. నేను రీలోడ్ కొడుతున్నాను. ఇంకో రిక్వెస్ట్ సెండ్ చేశాను. ఇక్కడ కౌంట్ 2 అయింది. మళ్ళీ 2 క్లిక్ చేశాను. మళ్ళీ రీలోడ్ కొట్టగానే 3 అవుతుంది. ఏం జరుగుతుంది? కుకీని అంతా హ్యాండిల్ చేస్తున్నట్టే కదా అది. అంటే కుకీ లోపల నాకేంటి, ఇప్పుడు నాకు కుకీనికి కండిషన్ రాసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేది ఏంటి, ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటి, కుకీని కౌంట్ చేస్తున్నాను. ఇప్పుడు కౌంట్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయొచ్చు, మనం కండిషన్ కూడా రాసుకోవచ్చు కదా. ఇన్ కేస్ ఆఫ్ నాకేంటి 3 రిక్వెస్ట్లు అయినాయి అనుకో, నాకేం జరగాలి, ఆటోమేటిక్గా సైన్ అవుట్ కావాలి. ఎస్, అలా నాకు వచ్చేసి కౌంట్ అంటే మనకి ఏంటి, ఇక్కడ కుకీస్ని కౌంట్ చేస్తున్నాను. ఎస్, కుకీస్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎన్ని నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు సెండ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సపోజ్ నాకు ఈ కుకీస్ అనేది ఏ బ్రౌజర్కి ఆ బ్రౌజరే ఉంటుందా, లేకపోతే అన్ని బ్రౌజర్లకు కలిపేసి ఒకటే ఉంటుందా? ఏ బ్రౌజర్కి ఆ బ్రౌజరే ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఇంకో బ్రౌజర్ ఉన్నది. ఓకే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ చూద్దాం. అలాగే ఇదే యూఆర్ఎల్ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది, ఇది 41 నుంచి కంటిన్యూ కావట్లేదు. అంటే ఏ యూఆర్ఎల్ అంటే ఏ కుకీ ఆ కుకీకే ఉంటుంది, ఏ బ్రౌజర్ ఆ కుకీ. ఎస్, ఇప్పుడు నాకు సపోజ్ హిస్టరీ క్లియర్, అదే కుకీస్ క్లియర్ చేశాను అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది, రిఫ్రెష్ అవుతుంది, మళ్ళీ 1 నుంచి వస్తుంది. 1 నుంచి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎంటైర్ బ్రౌజర్ క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనుకో, కుకీస్ క్లియర్ చేయలే, అప్పుడు 41 42 ఉంది కదా, ఆ నెంబర్ నుంచి వస్తుంది. ఏమొస్తుంది మరి? ఎందుకంటే నాకు సెషన్ అవుట్ కాగానే ఆటోమేటిక్గా ఏం జరుగుతాయంటే కుకీస్ అనేది డిలీట్ అవుతాయి నేను. అది మనకేంటి, పైథాన్ ఫ్రేమ్ వర్క్ చేస్తుంది, అదే పైథాన్ డిజాంగో ఫ్రేమ్ వర్క్ చేస్తాను నేను. కానీ మనకు జావా కైండ్ ఆఫ్ లాంటి వాటిలలో అయితే మనకి ఏంటంటే మళ్ళీ ఏంటి, సర్వర్ సైడ్ నుంచి మళ్ళీ రిక్వెస్ట్ రావాలి, అంటే దానికి మనమే రాయాలి, దాన్ని ఎండ్ కావాలనేది కూడా మనమే రాయాలి. కానీ ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి, సెషన్ ఎండ్ కాగానే ఏం జరుగుతుందో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంటుంది అండి, ఆ కుకీస్ అనేది డిలీట్ అయిపోతుంటుంది. ఇప్పుడు నేను కుకీస్ మాన్యువల్గా ఇక్కడ డిలీట్ చేసినా కూడా ఏం జరుగుతుంది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తుంటాను నేను. ఓకే, దాన్ని వచ్చేసి మనకి ఏంటంటే సెషన్ అండ్ కుకీస్ అనే కాన్సెప్ట్ లోపల చూస్తున్నాను. అంటే కుకీస్ అంటే నార్మల్గా చేసేది, సెషన్ అనేది ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి, ఆటోమేటెడ్ చేస్తూ డిజాంగో ఫ్రేమ్ వర్క్ చేసేది మనకు సెషన్ అని కాల్ చేస్తున్నాను. ఓకే, దెన్ ఇది వచ్చేసి ఇక్కడ వరకు చూడండి.